హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమంట్లండి. ఈరోజు మన రెసిపీలో చాలా క్విక్గా అప్పటికప్పుడే చేసుకునే స్నాక్స్ రెసిపీ. ఇలా గనక చేసి ఇచ్చారంటే పిల్లలైతే వద్దనకుండా తినేస్తారు. చాలా సాఫ్ట్గా ఉంటుందండి, పైన మాత్రం క్రిస్పీగా వస్తాయి. మరి ఈ స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సింది సూజీ రవ్వ, దీంతో పాటు బంగాళదుంపలు. ఈ బంగాళదుంప వచ్చేసి పెద్ద సైజులో ఉన్నటువంటి పొటాటోని ఇలా తురుము తీసి పక్కన పెట్టుకోండి. పొటాటో తురుము తీసుకున్న తర్వాత నీళ్ళలో వేసుకోవాలండి. నీళ్ళలో వేసి కొంచెం మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం కూడా ఇందులో నీళ్లు లేకుండా మొత్తం రిమూవ్ చేసేయాలి. చూసారు కదా. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లోకి చిన్న బౌల్ నిండా సూజీ రవ్వ తీసుకోండి. దీంతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి తీసుకోవాలి. ఇందులోనే మనం తీసి పెట్టాం కదా తురుము, ఈ బంగాళదుంప తురుముని ఇందులోకి తీసేసుకోండి. కొంచెం కూడా నీళ్ళు అనేది ఉండొద్దండి. సో ఇలా మొత్తం నీళ్లు రిమూవ్ చేసి తీసేసుకోండి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ తీసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ తీసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుందండి స్నాక్స్ వచ్చేసి. ఇప్పుడు ఇందులోనే ఉప్పు వచ్చేసి తగినంత తీసుకోవాలి. ఇందులో పెరుగు వచ్చేసి ఒక చిన్న కప్పు నిండా తీసుకోండి. నేను ఇక్కడ చూస్తున్నాను కదా, సో చిన్న కప్పుతో తీసుకోండి, సరిపోతుంది. ఇందులోనే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టమాటా వచ్చేసి ఒక మీడియం సైజ్ టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా కొంచెం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి మనం ఇలా మొత్తం ఇందులో తీసుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్ళని కలుపుకోవాలి. నీళ్ళు నేను ఇక్కడ మీకు క్వాంటిటీ అనేది చూపిస్తాను. ఒక చిన్న గ్లాస్తో తీసుకోండి, సరిపోతుంది. మనం సూజీ రవ్వ తీసుకున్నాం కదా, కొంచెం రవ్వలాగా ఉంటుంది కాబట్టి నీళ్ళు ఇందులోకి తీసి కొంచెం మనం మిక్స్ చేసి ఒక్క 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చామనుకోండి, ఈ సూజీ రవ్వ వచ్చేసి మెత్తగా అయిపోతుందండి. అలా అవ్వకుండా ముందే మనం రవ్వలాగా వేసుకుంటే అస్సలు ఈ స్నాక్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు. చూడండి, పిండి కలుపుకునేటప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా తీసుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట పసుపు వచ్చేసి. ఇప్పుడు బాగా ఇది మొత్తం చక్కగా కలిసేటట్టుగా స్పూన్తో కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయండి. అంతే అండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ స్నాక్స్ మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుందండి. ఇందులోకి ఏ చట్నీ కూడా అవసరం లేదండి. జస్ట్ ఇలానే మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో పిల్లలందరూ బయట ఫుడ్కి ఎక్కువగా అలవాటు పడిపోయారు కదండి, బయట స్నాక్స్కి. సో వాళ్ళకి బయట స్నాక్స్ కొనివ్వకుండా ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. వాళ్ళు వచ్చిన వెంటనే అడుగుతుంటారు కదా స్నాక్స్ అనేసి. సో ఇలా టీ టైంలో మీరు ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టేస్తే చాలు, ఇష్టంగా తినేస్తారండి. సో కొంచెం డిఫరెంట్గా ఈ స్నాక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా లాగించేస్తారు. సో చూడండి, ఒక్క 5 నిమిషాల తర్వాత కొంచెం ఇలా కలుపుకొని కన్సిస్టెన్సీ నేను చూపించాను కదండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండే విధంగా చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిలే తీసుకోండి. ఎక్కువ ఆయిల్ కూడా ఇందులో పట్టదండి. కొంచెం ఆయిల్తోనే ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లోకి ఈ పిండి వచ్చేసి ఇలా తీసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేయండి. లో ఫ్లేమ్ మీద మంటని పెట్టడం వల్ల చాలా చక్కగా ఇది ఫ్రై అయిపోతుంది, పచ్చిగా లేకుండా. చూడండి, ఒకవైపు ఈ విధంగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వేరే వైపు టర్న్ చేసేసుకోవటం. అంతే అండి, చూసారు కదా ఇలా. ఇప్పుడు వేరే వైపు కూడా ఇది చక్కగా ఫ్రై అయిపోయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని సర్వ్ చేసేసుకోవాలి. చూడండి, మంటను లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేస్తే ఇలా ఎర్రగా చక్కగా ఇది ఫ్రై అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి దీన్ని తీసుకున్న తర్వాత డైరెక్ట్గా అయినా మీరు తినేయచ్చు, లేదనుకోండి ఏదైనా పచ్చడితో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా ఈజీగా మీరు కూడా అప్పటికప్పుడే ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.